ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలపడతా ఉంది. ఈరోజు అందరూ కూడా బీసీ వాదాన్ని ఎత్తుకొని బీసీలకు న్యాయంగా ధర్మంగా రావాల్సినటువంటి వాటా విషయంలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం మీద బీసీ సంఘాలన్నీ కూడా గురిపెట్టి మాకు న్యాయంగా రావాల్సినటువంటి వాటాను మాకు ఇవ్వండి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు వదిలినటువంటి బాణం తీన్మార్ మల్లన్న. మరి తీన్మార్ మల్లన్న వరంగల్లో ఒక సమావేశం పెట్టి ఈరోజు బీసీలకు న్యాయంగా రావాల్సినటువంటి వాటాలను ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కొన్ని కులాలను టార్గెట్ చేసుకొని ఇలా రెడ్డి వర్గాన్ని కానీ వెల్మ వర్గాన్ని కానీ టార్గెట్ చేసుకొని ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఈ బీసీ ఉద్యమం పక్కదారి పట్టించే విధంగా మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్న. కానీ మాట్లాడించింది మాత్రం రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఈరోజు బీసీ ఉద్యమం పక్కదారి పట్టాలి. వాళ్ళ ఇద్దరి లక్ష్యం కూడా బీసీ ఉద్యమం పక్కదారి పట్టాలి. కానీ బీసీ సోదరులారా, మీరందరూ కూడా గ్రహించండి, మనకు రావాల్సినటువంటి హక్కుల్ని, మనకు రావాల్సినటువంటి నిధుల్ని మనం న్యాయంగా ధర్మంగా ప్రశ్నించి తీసుకుందాం. కానీ మనకు ఒక శత్రువుగానో ఇంకొకరిని ద్వేషించేటువంటి మనకు అవసరం లేదు. కానీ తీర్మాన్ మల్లన్న చేస్తున్నటువంటి పని మాత్రం ఈరోజు ప్రజల మధ్యలో, కులాల మధ్యలో ఈరోజు విభేదాలు సృష్టించి, వర్గాల మధ్యలో విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొంది బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం తీర్మాన్ మల్లన్న చేస్తూ ఉన్నాడు. సోదరులారా, వారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు బీసీలుగా కూడా మేమందరం కూడా సిగ్గుపడతా ఉన్నాం. ఒక కులాన్ని పట్టుకొని, అది ఏ కులం అన్నా కానీ, ఇలా రెడ్డిల గురించి మాట్లాడిన ఒక బీసీల గురించి కూడా మాట్లాడుతూ తీర్మార్ మల్లన్నకు కావాల్సింది ఎమ్మెల్సీ పదవి, ఎంపీ పదవి, దాన్ని అడ్డం పెట్టుకొని రేపు పొద్దున మంత్రి పదవి. ఈరోజు ఎవరిని కూడా తిట్టాల్సినటువంటి అవసరం లేదు. నీకు న్యాయంగా రావాల్సినటువంటి వాటా గురించి ప్రశ్నించు, ఎదురించు, పోరాడు. అంతేకాని నువ్వు ఇష్టం వచ్చినటువంటి రీతిలో మాట్లాడడం కూడా ఇది మంచి పద్ధతి కాదు. బీసీ ఉద్యమానికి నష్టం కలిగించేటువంటి అంశం. ఈరోజు అందరం కూడా బీసీలుగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినావు, దాన్ని అమలు చేయమని చెప్పి న్యాయంగా అడుగుతా ఉన్నాం. బీసీలకు ఇంకా అనేక హామీలు ఈ ప్రభుత్వం ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, దాన్ని అమలు చేయమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. కానీ అటువంటి విషయాలను ప్రస్తావించాల్సింది పోయి కులాన్ని పట్టుకొని వ్యక్తిగతంగా దూషించి రాజకీయ లబ్ధి పొందకు. ఈరోజు మాట్లాడింది తీర్మార్ మల్లన్న అయినా మాట్లాడించింది మాత్రం రేవంత్ రెడ్డి గారే. ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ సోదరులారా, మీరందరూ కూడా గ్రహించండి. ఈ మాయదారి మల్లన్న ముసుగులో పడకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.